ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనాడు నా కుటుంబానికి కావలసిన జాతకంతో నా ఇంట్లో అడుగుపెట్టిన దానివి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు నీ మీద చల్లని చూపే చూసింది గాని ఎప్పుడూ నీ మీద ఆగ్రహించలేదు. ఈరోజు అలా ఎందుకు జరిగిందో నాకు ఏం పాలుపోవడం లేదు. ఎందుకిలా జరిగిందో తెలుసుకుందాం. ఒకసారి సిద్ధేశ్వర స్వామి గారికి ఫోన్ చేసి మనం కలుస్తామని చెప్పండి, లేదంటే ఒకసారి మన ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేయండి. సిద్ధాంత్ గారి నెంబర్ కలవడం లేదు వేదా. జరుగుతున్నవన్నీ చూస్తుంటే మనం ఏదైనా పొరపాటు చేసామేమోనని అనిపిస్తుందమ్మా. నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళలేకపోవడం ఏంటి? మరోవైపు అక్షయ్ కనిపించకపోవడం ఏంటి? వీటన్నిటి వెనక ఏదో కారణం ఉందనిపిస్తుంది. ఒకవేళ మనం అవనిని అక్షయ్ని దూరం పెట్టినందుకే ఇలా జరుగుతుందా? నీ తరువాత పూజ గదిలోకి వెళ్ళగలిగే ఆ ఇద్దరిని ఇంటి నుంచి బయటికి పంపించినందుకే ఇలా జరుగుతుందా? నాకైతే అదే అనిపిస్తుంది. శ్రీకర్ అంటుంటే నాకు అదే అనిపిస్తుంది వేద. ఇంట్లో నుంచి మనం విలువైన వాటిని, విలువైన మనుషుల్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటామో అటువంటి సమయంలోనే ఇటువంటి అరిష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన దాన్ని అవకాశంగా తీసుకుని మీరిలా మాట్లాడకండి. గతంలో ఎన్నో సందర్భాల్లో అవనిని ఇంటి నుంచి బయటికి పంపించాం. అప్పుడు నాకిలా జరిగిందా? అక్షయ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడిలా జరిగిందా? మీరిద్దరూ కొత్తగా ఇలా మాట్లాడకండి. ఈరోజు నేననుకున్నది జరగలేదు. ఇంకో మంచి రోజు చూసి ముక్కుపుడక కార్యక్రమం జరుపుకుందాం. అప్పుడు నేను అమ్మవారి గదిలోకి వెళ్ళొచ్చేమో. అంతేగాని ఇంట్లో జరిగిందానికి బయట జరిగిందానికి లింకు పెట్టి మాట్లాడొద్దు. రెండిటికి సంబంధం లేదు. ఉండదని నువ్వెలా అనుకుంటున్నావు వేదా? ఖచ్చితంగా ఉంటుంది. దీపం ఆరటం, కన్ను అదలడం, దిష్టి నిమ్మకాయని తొక్కడం వంటి వాటిని మనం ఎలా నమ్ముతామో ఇది కూడా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇక నాతో వాదించకండి. మరో మంచి రోజు నాడు కూడా ఇలాగే జరిగితే అప్పుడు ఆలోచిద్దాం. ఈ గుడిలోనే నీ జీవితం మొదలైంది అంటున్నావు. ఈ అమ్మవారే నీ మంచి చెడులన్నీ చూసుకుంటున్నారని అంటున్నావు. అటువంటిదిప్పుడు చనిపోవాలని నిర్ణయించుకున్నావు. మానవ జన్మ ఎంతో గొప్పదమ్మా. ఏదో సాధించడానికే తప్ప జీవితాన్ని అర్ధాంతరంగా తనువు చాలించడానికి కాదు. అమ్మవారి మీద ఎంతో నమ్మకంతో బ్రతికిన దానివి. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయావు? సరే, జరిగినవేవో జరిగిపోయాయి. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. అమ్మవారిని అడిగి నీ కోరిక సిద్ధించేలా చేస్తాను. నాకు అమ్మా నాన్నలతో కలిసి ఉండాలనుంది, కానీ నాన్న నన్ను ఇంతకు ముందులా చూడటం లేదు. నానమ్మ వాళ్ళు నన్ను ఇంటికి రానివ్వడం లేదు. అమ్మా నాన్నలు కలిసేంత వరకు నేను అమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర ఉండాలి. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉండాలి. నానమ్మ వాళ్ళ ఇంట్లో అందరి మధ్య తిరుగుతూ ఉండాలి. కానీ నన్నెవరూ తిట్టకూడదు, ఏమీ అనకూడదు. అమ్మా నాన్నల్ని దగ్గర చేయడానికి, నానమ్మ వాళ్ళ మనసు మార్చడానికి వీలు కుదిరేలా ఉండాలి. ఇదే నా కోరిక. ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు అమ్మవారిని అడిగి అలాంటి అవకాశం కల్పించగలవా భవానీ?
అమ్మవారిని ఏమడిగినా చేస్తుందని అన్నావు కదా, ఇప్పుడు నాకు ఆ దారిని చూపించగలుగుతుందా? నిజంగా అలాంటి అద్భుతాన్ని చేయగలిగితే గనక నాకు మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే అవసరం రాదు భవానీ. చెప్పు, నువ్వు అమ్మవారికి పరమ భక్తురాలివి కదా, నీ వల్ల సాధ్యమవుతుందా? ప్రశ్న దగ్గరే ఆగిపోతే సమాధానం ఎందుకు దొరుకుతుంది? సమాధానాన్ని వెతుక్కుంటూ పోదాం. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏముంది? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అమ్మవారిని అడగందే మన కష్టం ఎలా తీరుతుంది? అడుగుదాం. అమ్మవారిని ఆరాధించి కొన్ని దివ్య శక్తులను సిద్ధించుకున్నాను. నా దివ్య దృష్టితో అమ్మవారిని ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడుగుతాను. అమ్మవారు ఓ ఉపాయం సూచించింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. అవునా? ఎలా? ఏ విధంగా? ముందుగా నువ్వు పవిత్ర స్నానం ఒకటి చెయ్యాలి. రా.